వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ లో 110వ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. పుట్టుకతో వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారికి ప్రముఖ ఈఎన్టీ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ వేపూరి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పాతకోటికి చెందిన చిన్నారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఇంప్లాంట్ అమర్చారు. శస్త్రచికిత్స అనంతరం నిర్వహించిన స్విచ్ ఆన్ కార్యక్రమంలో తొలిసారిగా శబ్దాలను విన్న చిన్నారి భావోద్వేగానికి గురైన ఘటన కుటుంబ సభ్యులను కదిలించింది. గత 4 ఏళ్లలో ఆసుపత్రిలో 110 కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించామని, సుమారు 99% విజయవంతమైన ఫలితాలు సాధించామని డాక్టర్ రాజేష్ వేపూరి తెలిపారు. చిన్నారికి భవిష్యత్తులో మ్యాపింగ్, స్పీచ్ థెరపీ, హియరింగ్ ట్రైనింగ్ అవసరమని చెప్పారు. ఈ పాపకి స్విచ్ ఆన్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తాం అంటే ఇప్పుడు మనం ఇంప్లాంట్ అనేది పెట్టిన తర్వాత ఇంప్లాంట్ వెనకాలంతా హీల్ అంటే ఇప్పుడు మనకి తగ్గిపోయిన తర్వాత అంటే ఈ పుండు కానీ అంటే మన కుట్లు ఇవన్నీ వేస్తాం కదండి, ఆ పుండు అంతా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఇంప్లాంట్ని యాక్టివేట్ చేయాలి. లోపల ఇంప్లాంట్ పెట్టాము, దాన్ని యాక్టివేట్ చేస్తేనే కదా సౌండ్ వినిపించేది వాళ్ళకి. అది యాక్టివేట్ చేయాలంటే పుండు అంతా హీల్ అయిన తర్వాతే మనం యాక్టివేట్ చేయగలిగేది. లేకపోతే కనుక ఆ నీరు అది ఉండటం మూలాన ఇంప్లాంట్ యాక్టివేట్ అవ్వదు. ఆ ఇంప్లాంట్ యాక్టివేట్ చేసే ప్రోగ్రామ్నే స్విచ్ ఆన్ అంటాం. ఇక్కడ స్విచ్ చేసాం, స్విచ్ చేయగానే పిల్లకి వినికిడి మొదలైపోయింది. అందుకని స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అనేది దీని పేరండి. సో ఈ పిల్లకి ఇప్పుడు అది పెట్టంగానే పిల్ల యాడ్ అవటం కానీ లేకపోతే కనుక అట్లా బ్లింక్ అవ్వటం కానీ ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉండిద్ది ఇప్పుడు ఇది స్విచ్ ఆన్ చేయంగానే. ఎందుకంటే కొత్తగా ఈ ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది ఈ పిల్ల వచ్చేసేసి. ఇప్పటి వరకు ప్రపంచం అంతా మోగ ప్రపంచం అనుకుంటుంది. ఈ కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇచ్చేదే సడన్ గా బ్లింక్ అవటం కానివ్వండి, యాడ్ అవటం కానివ్వండి, నవ్వటం కానివ్వండి, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. రండి. స్పీచ్ థెరపీ ఇప్పించాలండి. థెరపీ ఇప్పించకపోతే మాత్రం మళ్ళీ పిల్లకి మాటలు రావండి. థెరపీ ఇప్పించాల్సింది ఈ తల్లిదండ్రి బాధ్యత. అర్థమవుతుందా పాతకోటి సీను? సౌండ్స్ ఇవ్వటం వల్ల తను ఏడవటం అలాంటివి స్టార్ట్ చేస్తుంది. అదిగోండి, చాలా సౌండ్ రావడం మూలాన ఆ పిల్లకి అది ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఆ సౌండ్ అనేది వినిపించడం ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు సౌండ్ వినటం మూలాన పిల్ల ఏడుస్తుందండి. అంటే ఈ పిల్ల ఏడవటం అంటే మనం అంతా నవ్వదగ్గ సందర్భం ఇది. ఎందుకు అంటే గనక ఆ పిల్ల ఏడుపు అనేది అర్థం ఏంటంటే మొట్టమొదటి సౌండ్ విని ఆ సౌండ్కి తట్టుకోలేక పిల్ల ఏడుస్తుంది. ఇప్పటి వరకు మోగ ప్రపంచంలో ఉంది ఈ పిల్ల, ఇప్పుడు ఈ పిల్ల ఏడుస్తుంది. అది కూడా చూడండి. అంటే రకరకాల బిహేవియర్స్ మెల్లిగా ఒక రోజు 4 రోజులు పట్టిద్ది తను మన ఇదిలోకి రావటానికి. ఈ సౌండ్స్ ఏంటి, ఎలా ఏంటి అనేది ఇప్పటి నుంచి ఈ పిల్ల వినటం మొదలైద్దండి. నెక్స్ట్ స్పీచ్ థెరపీ అనేది ఇవ్వడం జరిగిద్దండి. థెరపీ ఇస్తే పిల్ల మాట్లాడిద్ది. ఇవి గ్రాఫ్స్ అండి. ఇవన్నీ ఇదంతా స్టిములస్ ఇచ్చాం మనం ఇక్కడ. ఇదిగోండి. మన లోపల ఒక ఇంప్లాంట్ అనేది ఆల్రెడీ సర్జరీ. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట, పిడుగురాళ్ళ. ఇవాళ మనము గత 3 సంవత్సరాల నుంచి మన కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది అంజిరెడ్డి హాస్పిటల్లో 4 ఏళ్ల నుంచి చేస్తున్నామండి మనం ఇక్కడ వచ్చేసేసి. సో ఫస్ట్ కేసుగా మొదలైంది ఇది 110వ కేసు దాకా రీచ్ అయ్యామండి. చేసిన ప్రతి కేసు చాలా చక్కగా ఉన్నారు పిల్లలు వచ్చేసేసి. ఆపరేషన్ అయిన తర్వాత వినికిడి వస్తుంది, తద్వారా మాటలు కూడా పిల్లలకి రావడం జరుగుతుంది. స్టేట్ వైడ్గా ఉన్న ప్రతి జిల్లా నుంచి మనం ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఈ 110వ కేసు గురించి ఎందుకు డిస్కస్ చేద్దామని చెప్పి మనం మీ ముందుకు రావటం ఎందుకంటే కనుక ఇది కాంప్లికేటెడ్ కేసు అయిందండి. అంటే ఇప్పుడు స్వతహాగా కాక్లియా అనే ఆర్గాన్లో 3 రకాల టర్న్స్ అనేవి ఉంటాయి. ఈ పిల్లకి వచ్చేసేసి అందులో ఒక టర్న్ అనేది పూర్తిగా మూసుకుపోయి ఉంది. అది మూసుకుపోయినా కానీ మనం ఆపరేట్ చేయటం జరిగింది. ఆపరేట్ చేసిన తర్వాత ఇవాళ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అనే దానికి రావటం జరిగింది. మొదట వచ్చేసేసి ఒక కేసు నుంచి మొదలయ్యి 110వ కేసు వరకు రీచ్ అయ్యామండి. అందుకొరకు ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మన హాస్పిటల్లో డీల్ చేయడం జరుగుతుంది. అంజిరెడ్డి హాస్పిటల్స్,
నర్సరావుపేటలో వచ్చేసేసి. అట్ ద సేమ్ టైం మనం స్పెసిఫిక్ గా 100 కేసులు అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద మైక్రోస్కోప్ కూడా తెప్పించామండి. యుఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి సార్ తెప్పించారు. అది వచ్చేసేసి 1,25,00,000 పట్టిందండి. జస్ట్ ఏంటంటే కనుక 100 కేసులు అయిపోయినాయి అని చెప్పేసి మనం నెంబర్స్ ఇంకా బాగా చేస్తున్నాం అన్నట్లుగా ది బెస్ట్ ఇవ్వాలి, కాంప్లికేటెడ్ కేసెస్ వస్తే డీల్ చేయాలని చెప్పేసి అట్లాంటి మైక్రోస్కోప్ ఒకటి తేవడం జరిగింది. డ్రిల్లింగ్ మెషిన్స్ కూడా అన్ని అప్డేట్ చేసేసామండి. డ్రిల్లింగ్ సిస్టమ్స్ కూడా ఏంటంటే కనుక అరౌండ్ 10 lakhs ది డ్రిల్లింగ్ సిస్టమ్స్ వాడుతున్నాము. ఇట్లా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఇతర దేశాల్లో ఉన్నాయో అట్లాంటి ప్రతి ఎక్విప్మెంట్ మన దగ్గర మనం వాడటం జరుగుతుందండి. సో ఇట్లాంటి కేసెస్ ఏ ఉన్నా కానీ 100% మన అంజిరెడ్డి హాస్పిటల్స్ లో న్యాయం చేస్తాం. అట్ ద సేమ్ టైం అన్ని రకాల ఈఎన్టీ సర్వీసెస్ అద్భుతంగా ఇస్తామండి. ఇక్కడ ఒక్కొక్క ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవలో అయితే ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, లేకపోతే ఇన్సూరెన్సెస్ అయితే కనుక ఇన్సూరెన్సెస్ లో అయితేనేంటి దాంట్లోనే కానివ్వండి, లేకపోతే అన్ని రకాల స్కీమ్స్ అండ్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. సో మీ ద్వారా అందరికీ రీచ్ అయితే కనుక ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సేవలు కానివ్వండి, అదర్ అడ్వాన్స్డ్ ఈఎన్టీ సర్వీసెస్ కానీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి. ఈ పాప స్విచ్ ఆన్ కి ఇంకా పిలవటానికి ముఖ్య కారణం వచ్చేసేసి మనకి చాలా పెద్ద కాంప్లికేషన్ ఎదురైనా కానీ ఇట్ ఈస్ వెరీ ఫైన్. అందుకని అందరినీ మనం కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట. మామూలు మాది మార్కాపురం జిల్లా. అయితే మాది దేవరాంధ్ర మండలంలో పాదం గ్రామం. మేము ఫస్ట్గా 3 years ఉన్నప్పుడు పాపకి మామూలు మాకు తెలిసింది మాటలు రావని. అప్పుడు మేము మామూలు మా ఎమ్మెల్యే ఆయన గౌతమ్ రాజు అని పక్కనట్టు ఆయన ద్వారా విజయవాడ వెళ్ళాము. వెళ్తే ఆ సార్ అక్కడ చూపించి ఎక్స్రేలో చూపించాము. అయితే ఇక్కడ పలానా సార్ ఉన్నారమ్మా, రాజేశ్వరరావు సార్, వెనకాడికి వెళ్దాము. వెళ్తే ఆ సార్ మనకి ఖచ్చితంగా ఇది చేస్తాడంటే మేము ఆ సార్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇంక ఈ హాస్పిటల్లో చూసుకుంటే సారు మాకు మామూలు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశారు. మా పాపకి పునర్జన్మ ఇచ్చారు. ఫ్రీగానే చేశారు, వయసు అవ్వకుండా సారు ఫ్రీగానే చేశారు. మాకు ఇప్పుడైతే ఇక్కడ అంతా బాగానే ఉంది హాస్పిటల్లో. మామూలుగా అయితే 6 లక్షలు అయితే అన్నారు. మేము సార్ని కలిసినాక లేదమ్మా నేను బాగానే చేస్తాను, ఇబ్బంది లేదు మీకు, ఫ్రీగానే అన్నారు. కార్డు మీద చేయించాము, ఆరోగ్యశ్రీ కార్డు మీద. ఇప్పుడు సక్కర్ అయితే మాకు బాగానే ఉంది.